హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటి అంటే అమ్మ చేసిన రోట్లో నూరిన మామిడికాయ పచ్చడి అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా నచ్చుతుంది. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకు అనంటే నాకైతే తెలియాలి కదా మీకు ఎలా అనిపించింది అనేది. మన వీడియోస్కి ఇంతకుముందు వ్యూస్ అయితే చాలా వచ్చాయండి, ఇప్పుడైతే రావటం లేదు, తగ్గిపోతున్నాయి. అంటే షార్ట్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు కదా, షార్ట్స్కే ఎక్కువ చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ అయితే చూడటం లేదు. ఇంకా పెద్దోడు గోల్ చేస్తుంటే ఇంకా చిన్నోడు కూడా ముందుగానే నాకు కాయ కావాలి అని చెప్పి లాగేసుకుంటున్నాడు. వాడి దగ్గరది ఏమన్నా తీసుకున్నాము అంటే చాలు ఏడటం మొదలు పెట్టేసేస్తున్నాడు. చాలా మామిడికాయలు అయితే తెచ్చేశారు. ఇంకా మాకు కావాల్సిన వాటిని పచ్చడి అయితే పెట్టేసి ఇక మిగతావి స్టోర్ అయితే చేసుకున్నాము. అంటే వాటితోనే పులిహోర అయినా చేసుకోవచ్చు కదా, ఇంకా పప్పులోకైనా వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక 5 అయితేనే చేసాము. ఇంకా మిగతావన్నీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసాము. ఆ ఫైని ముందైతే తొక్కు తీసేస్తున్నారు. ఇంకా తొక్కు తీసేసిన తర్వాత వాటన్నిటిని నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఉంటుంది, ఒక 2 డేస్ అలా నిల్వ ఉంటుంది అనమాట. తినడానికైతే చాలా బాగుంటుంది. కాకపోతే ఈ కాయలు అయితే బాగా పుల్లగా ఉన్నాయి అనమాట. సెకండ్ డే కాదు, ఫస్ట్ డేనే తినలేకపోయాను నేనైతే. పొల్లైతే బాగా పులిసిపోయినాయి. ఇంకా మా చిన్నోడు దేంట్లోనైనా నేను ముందున్నాను అని చెప్పి వచ్చేస్తున్నాడు. వాడు ముందు టేస్ట్ చేస్తున్నాడు. తీసుకుంటున్నానని చూడండి ఎంత కోపంగా చూస్తున్నాడు వాడు. ఇంకా ఇట్లాగా తొక్కైతే తీసేసుకొని వాటిని నీట్గా నీళ్ళల్లో అయితే వేసి కడిగేసుకుంటున్నాము. చిన్నప్పుడు అయితే చాలా బాగా తినేవాళ్ళము, అంత అనిపించేది కాదు. ఇప్పుడైతే అసలు తినలేకపోతున్నాము. ఆ కాయల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవాలి, ఎందుకంటే నీరు లేకుండా ఉంటే పచ్చడి నిల్వ ఉంటుంది అని చెప్పేసి. కావాలంటే మళ్ళీ పెడతా తిను అవి తిన్నాక మళ్ళీ పెడతా, ఎందుకంటే అవి ఎక్కువ తిన్నాం అనుకో పళ్ళు పులిసిపోయి అన్నం బాగుండిద్ది అప్పుడు. మా పెద్దోడు ముక్కలన్నీ పరాపరా నవ్వులుతున్నాడు. వాడికి పుల్లగా అనిపించటం లేదేమో. ఇంకా వాడు ఉప్పేసి కారం వేసి దంచితే చాలా బాగుండిద్దని చెబుతున్నాడు. వంటలంటే ఎంత ఇంట్రెస్ట్ అంటే మా పెద్దోడికి అంత ఇంట్రెస్ట్. ముందు నేను నూరుతానని అంటాడు దేంట్లో అయినా సరే. ఇంకా వీటన్నిటిని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లోకి సరిపడా కల్లుప్పు అలాగే గొడ్డు కారం అయితే వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఆ పచ్చడికి అయితే మామూలు కారం వేస్తే అంత టేస్ట్ అనిపించదు. కచ్చా బచ్చాగానే నూరుకోవాలండి, మెత్తగా పేస్ట్ అయితే కనుక అస్సలు బాగోదు ఈ పచ్చడి అయితే. ఇంకా టెంకెలు దాంట్లో వేసి నూరుకొని తింటే అసలు మామూలుగా ఉండదన్నమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఒక్కసారి అలాగా కలుపుకొని ఇంకా చిన్నులపాయలు వేసుకొని దంచుకోవాలి. అంటే ముక్కలన్నిటికీ పట్టిందా లేదా అని చూసుకొని తర్వాత టెంకు ఉంటుంది కదా, ఆ టెంకెని కూడా ఒక్కసారి అలాగా నూరుకున్న తర్వాతే మనం చిన్నులపాయలు అనేది వేసి యాడ్ చేయాలి. ఇంకా ఈలోపు మా చిన్నోడిని అయితే పెద్దోడు ఆడిపిస్తున్నాడు. ఫుల్ గోల్ అయితే చేస్తున్నాడు చిన్నోడు, ఎప్పుడెప్పుడు ఇక్కడికి వద్దామా అని చెప్పేసి. ఇంకా పెద్దోడికైతే ఆత్రం ఆగట్లేదు. అమ్మమ్మ తొందరగా కానిచ్చు అని చెప్పి అంటున్నాడు. నాకైతే నవ్వు వస్తుంది, తినేది లేదు పెట్టేది లేదు, వీడికైతే ఇంత ఆత్రం అనమాట. ఇంకా ఈ ముక్కలకి బాగా అయితే పట్టేసింది, అలాగే టెంకెట్ కూడా పట్టేసింది కదా ఉప్పు కారం. ఇలా పట్టేసిన తర్వాత చిన్నులపాయలు అయితే వేసుకొని వాటిని కూడా కచ్చా బచ్చాగా అయితే దంచుకోవాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కనుక వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మాకు ఒక అలవాటు అనమాట, ఇలాగ పచ్చడి నూరుకున్న తర్వాత రోట్లో అయితే అన్నం వేసి ఆ పచ్చడి కలిసేలాగా అన్నం మొత్తం కలిపేసేసి తింటామన్నమాట. అలా తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇలాగ తింటుంటే చిన్నప్పుడు రోజులు అయితే గుర్తుకొస్తాయి. మా నాయనమ్మ నూరినప్పుడు కూడా అంతే చేసేవాళ్ళము. ఎంతైనా పెద్దవాళ్ళు పచ్చడి నూరినవి చాలా బాగుంటాయి కర్రీస్ కన్నా. ఎలా ఉంది దివ్యాంష్? ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. ఉప్పేసావా? పాలా ఇంకా ఉప్పే సరిపోదా?
చూసారా మా వాడి మాటలు వింటే మామూలుగా ఉండదు, నవ్వొచ్చింది. వాడికి టేస్ట్ భలే చెప్తాడనమాట. ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు అని చెప్పేసి. ఏమైనా స్మెల్ వచ్చిందంటే చాలు, అమ్మ ఈరోజు ఇది ఉండవు కదా, నాకు పెట్టకుండా తిన్నారా మీరు అని అడుగుతాడు. ఇంకా అమ్మ అయితే తాలింపు అయితే వేస్తున్నారు ఆ పచ్చడిని. నాకైతే పచ్చడిని తాలింపు వేస్తే తినబుద్ధి అయితే కాదండి. నాకులాగా మీరు ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేయండి. అంటే తాలింపు వేసినప్పుడు ఇష్టం లేని వాళ్ళు. కొంచెం కారంగానే ఉంటుంది ఈ పచ్చడి అయితే, అయినా కానీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక్క ముద్ద తినే వాళ్ళు అయితే ఇంకా ఇష్టంగా ఇంకొక ముద్ద కూడా ఎక్కువ తింటారు ఈ పచ్చడితో అయితే. ఇప్పుడైతే సీజన్ కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఇలాగ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తాలింపు మొత్తం వేగిన తర్వాత రోట్లో నూరుకున్న పచ్చడిని ఇంకా ఆ తాలింపులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచి మగ్గిస్తే రెడీ అయిపోతుంది మామిడికాయ పచ్చడి అయితే. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.